అతను అరుస్తాడా, అవమానిస్తాడా? కానీ మీరు ఇది నార్మల్ అనుకుంటున్నారా? ఇది నార్మల్ కాదు, ఇది ఎమోషనల్ అబ్యూస్. చాలామంది ఉమెన్ ఇలా అంటారు, మేడం ఆయన కొట్టడు కానీ మాటలతో చాలా హర్ట్ చేస్తాడు. మీరు డౌట్ అవుతున్నారు, ఇది అబ్యూజా లేక నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా అనుకుంటున్నారు. మీ కన్ఫ్యూజన్ అనేది చాలా రియల్, కానీ మీ పెయిన్ కూడా రియలే. ఎమోషనల్ అబ్యూస్ గుర్తించకపోతే ఏమవుతుంది? మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, గిల్ట్, సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది, డిప్రెషన్కి దారి తీస్తుంది. మీరు స్లోగా మీరే తప్పు అని నమ్మడం మొదలు పెడతారు. ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం, ఎమోషనల్ అబ్యూస్ సైన్స్ ఏంటి. కాన్స్టెంట్ క్రిటిసిజం, అవమానించడం, సైలెంట్ ట్రీట్మెంట్, మ్యానిపులేషన్, మీ ఫీలింగ్స్ని ఇగ్నోర్ చేయడం. ఇది ప్రేమ కాదు, ఇది కంట్రోల్. మీరు రెస్పెక్ట్ డిజర్వ్ చేస్తారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు గిల్ట్ లేకుండా జీవిస్తున్నారా? మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, మీరు మీలా ఉండగలుగుతున్నారా? అది పాసిబుల్. మీరు అవేర్నెస్ తీసుకోండి. మీరు చేయాల్సింది అబ్యూస్ని ఐడెంటిఫై చేయడమే, మీ ఫీలింగ్స్ని వ్యాలిడేట్ చేసుకోవడమే, బౌండరీస్ని సెట్ చేసుకోవడమే. కానీ డీప్ సిచ్యువేషన్స్లో కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. నేను 10 సంవత్సరాలుగా ఉమెన్కి కౌన్సిలింగ్ ఇస్తున్నాను. చాలామంది ఎమోషనల్ అబ్యూస్ నుంచి బయటపడ్డారు. మీరు కూడా బయటపడగలరు. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోండి. ఇది నార్మల్ అని యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు, లేక మీ పీస్ కోసం స్టెప్ తీసుకుంటారా? జ్ఞాపిక కౌన్సిలింగ్కి కాంటాక్ట్ చేయండి. మీ మనసు, మీ పీస్ మీదే, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఇప్పుడే జ్ఞాపికకి కాల్ చేయండి.